హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియా వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ క్యాలీఫ్లవర్ ఫ్రై. ఏమాత్రం ఉడికించే పని లేకుండా ఈజీగా క్యాలీఫ్లవర్లో ఉన్న పోషకాలు అన్నీ అందుతూ తక్కువ ఆయిల్తో టేస్టీగా ఈజీగా చేసుకునే రెసిపీ క్యాలీఫ్లవర్ ఫ్రై అండి. మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. మరి ముందుగా క్యాలీఫ్లవర్ ఫ్రెష్గా ఉన్నది తీసుకొని ఇందులో ఏమాత్రం కూడా పురుగులు లేవండి. ఇలా చిన్నగా తీసుకొని పీసెస్ చేసుకొని వీటిని ఒక 2-3 టైమ్స్ మనం సాల్ట్ ఆయిల్లో ఇట్లా బాగా కడుక్కున్నామనుకోండి, ఏవైనా పురుగులు ఏమైనా ఉన్నా కూడా మనకి కనిపించినవి ఏమైనా ఉన్నా కూడా వంచేసినప్పుడు ఈజీగా వెళ్ళిపోతాయి. సో ఇలా ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఇంకా మనం చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుందామండి. ఇంకా కరివేపాకు కూడా ఇందులో వేసుకుందాం. ఇక్కడ ఆనియన్స్ మరీ ఫ్రై కావాల్సిన అవసరం లేదండి, జస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇలా వచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ను కూడా ఇందులో వేసుకుందాం. సో ఇక్కడ క్యాలీఫ్లవర్ ముక్కలు అనేవి మనం ఎంత చిన్నగా పీసెస్ చేసుకుంటే మనకి అంత త్వరగా అయితే మనకి మగ్గిపోతుందండి. సో ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఇలా మనం ఫ్రై చేసుకొని ఇందులో తగినంత పసుపు, సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. ఇలా సాల్ట్ అనేది ముందే ఎక్కువ వేసుకోవద్దండి, కొద్దిగా వేసుకొని తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా పసుపు, సాల్ట్ వేసుకున్న తర్వాత మనం సిమ్ టు లో ఫ్లేమ్లోనే, అంటే లో ఫ్లేమ్లోనే అయితే మనకి లోపల వరకు కూడా బాగా కుక్ అవుతుందండి. ఎందుకంటే మనం ఇక్కడ ఫ్లేమ్ ఎక్కువ పెట్టినామనుకోండి పచ్చి పచ్చిగా అనిపిస్తాయి. మనం ఇక్కడ తక్కువ ఆయిల్ వేస్తూ కూడా సింపుల్గా చేసుకోవచ్చు అన్నాను కదా, ఇక్కడ ఆయిల్ తక్కువ వేస్తున్నాం కాబట్టి ఇలా కొద్దిగా వాటర్ చిమ్కరించి మనం లిడ్ అయితే క్లోజ్ చేస్తామండి. ఇప్పుడు చూడండి, మనం సాల్ట్ వేసుకున్నాం కదా, సాల్ట్ కరిగిన వాటరు, నెక్స్ట్ ఇప్పుడు ఇంతకుముందు కడిగి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ అంతా కూడా మనకి ఇలా పీస్ అనేది బాగా మెత్తగా మగ్గడానికి యూజ్ అవుతుందండి. సో అప్పుడప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసి అడ్జస్ట్ చేస్తూ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది 50% 70% వరకు కుక్ అయిన తర్వాత ఇందులో మనం టొమాటో పీసెస్ కూడా వేసుకుందామండి. సో ఈ టొమాటోలో వాటర్ కూడా రిలీజ్ అవుతుంది కదా, అప్పుడు ఇంకా మనకి సాఫ్ట్గా టెక్స్చర్ అయితే వచ్చేలాగా కుక్ అవుతాయండి. సో ఇప్పుడు చూడండి, ఇలా మనకి మధ్యలో వాటర్ కావాలా అనుకున్నప్పుడు కొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ జస్ట్ నేనైతే కొద్దిగా ఒక్కసారి మాత్రమే ఇలా చిమ్కరించుకుంటున్నానండి వాటరు, ఎందుకంటే మనం తక్కువ ఆయిల్తో కుక్ చేసి ఉంటాం కదా. సో అప్పుడప్పుడు ఇలా వాటర్ వేసుకున్నామనుకోండి టేస్టీగా హెల్తీగా మనం రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకొకటి, మనం ఇలా లిడ్ క్లోజ్ చేసుకున్నప్పుడు ఆ ఆవిరి ద్వారా వాటర్ వస్తుంది కదండి, వాటి ద్వారా కూడా మనకి ఈజీగా కుక్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి, మనకి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా దగ్గర పడిందండి కర్రీ అయితే. ఇలా కుక్ అయిన తర్వాత మనకి అప్పుడే టెక్స్చర్ అనేది తెలిసిపోతుందండి. జస్ట్ ఒకటి ముట్టుకొని చూస్తున్నామంటే బాగా సాఫ్ట్గా అనిపిస్తుంది. అప్పుడైతేనే మనకి క్యాలీఫ్లవర్ స్మెల్ అనేది, అంటే పచ్చి క్యాలీఫ్లవర్ స్మెల్ అనేది రాదు. సో ఇప్పుడు మనం కావాల్సినట్టు స్పైస్ తగ్గట్టు కారం, ఇంకా ధనియా పౌడర్, జీరా పౌడర్ అంటే జీలకర్ర పౌడర్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ గరం మసాలా. సో ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మనం దీన్ని అయితే కలుపుకుందామండి. ఇంకొకటి, ఆశీర్వాద మసాలా కారం అని మనకి దొరుకుతుందండి మార్కెట్లో. సో అవైలబుల్ ఉండేవాళ్ళు ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇది కొద్దిగా యాడ్ చేసినామనుకోండి టేస్ట్, ఫ్లేవర్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. దొరకని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ వేసినాం కదా, ఈ కారాలన్నీ కూడా మసాలాలంతా కూడా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మనం సిమ్లో లిడ్ క్లోజ్ చేసుకున్నామనుకోండి ఆ మసాలాలన్నీ కూడా ఆ ముక్కలకి, పీసెస్కి పట్టి చాలా టేస్టీగా అయితే రెసిపీ మనకి కుదురుతుందండి. ఇక్కడ మసాలాలు అయితే చాలా తక్కువ యాడ్ చేసినానండి నేను. కొబ్బరి పౌడర్ కానీ ఇట్లా వేరే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా ఏం యాడ్ చేయలేదు. మనం తక్కువ మసాలాలు ఎంత తక్కువ యూస్ చేస్తే అంత హెల్దీ రెసిపీ అయితే చేసుకోవచ్చు. సో ఫైనల్గా దీన్ని మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ మెథడ్లో తప్పకుండా ఒకసారి రెసిపీని అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.